ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ నేనైతే తిరుపతిలో ఉన్నాను, చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ తిరుపతి. సో మీకు నేను ఇవ్వాల్సిన అప్డేట్ ఏంటంటే, రూల్స్ అనేవి తిరుపతిలో చాలా చేంజ్ అయిపోయి టికెట్స్ కోసము ఎప్పుడు టికెట్స్ తీసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మనం రైల్వే స్టేషన్ దగ్గర ఎంటర్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మనకి విష్ణు నిలయం ఉంటుంది. అక్కడ 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి టోకెన్స్ ఇస్తారు దర్శనానికి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు వీటిని. తర్వాత తిరుపతి కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాస కాంప్లెక్స్ ఉంటుంది, అందులో కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తారు. తర్వాత మనకి ప్రజెంట్ మేము ఉన్నదైతే అలిపిరి మెట్ల దగ్గర అలిపిరి కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్ అని వేరేగా ఉంటుంది, అక్కడ మనకి మధ్యాహ్నం 12 గంటలకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. సో ఈ 3 కాంప్లెక్స్లు అనేవి మధ్యాహ్నం 12 గంటలకి ఇస్తారు. ఇంకే టైంలో ఎవరు వీళ్ళు చెప్తున్నారు. మేము అందరినీ కనుక్కున్న తర్వాతే వచ్చాము. మేము వచ్చింది అయితే ఇప్పుడు మార్నింగ్ 10 గంటలు అవుతుంది. సో మార్నింగ్ 10 గంటలకి మనకి ఇంకా 12 గంటల వరకు వెయిట్ చేయాలంటే 2 గంటలు ఎక్స్ట్రా అవుతుంది. మేము వచ్చింది వీక్డేస్లోని పెద్దగా తేడా ఉండదంట, 1 అవర్ ఎక్స్ట్రా అవుతుంది అంటున్నారు. సో దానికోసం మేము వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ప్రజెంట్ అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం, మెట్ల మార్గంలో స్టార్ట్ అవుతున్నాం. సో ఎవరికైనా టికెట్లు లేవు అనుకుంటే ఎలా వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి ఎన్నిసార్లు వచ్చినా కూడా. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆ క్లారిటీ అనేది నేను నా వీడియోస్లో అందిస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.